ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి అయి నమః. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వారాహి నవరాత్రులు, అమ్మ నవరాత్రులు రాబోతున్నాయి. అందుకోసము వారాహి నవరాత్రుల పూజ కోసము ముఖ్యమైన పూజా వస్తువులను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్. ఎక్కడా స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొన్ని మన ఇంట్లో నిత్యం పూజ చేసుకునే వస్తువులు ఉంటాయి, కానీ ఈ పూజకు కొన్ని వస్తువులు మరికొన్ని తెచ్చుకోవాలి. ఒక ఎర్రని క్లాత్ తీసుకోవాలి, అమ్మవారి పీఠం మీద వేసుకోవడానికి. వారాహిదేవి నవరాత్రుల పూజ కోసం ముఖ్యంగా కావలసినవి వారాహిదేవి అమ్మ చిత్రపటం. ఒకవేళ అమ్మ చిత్రపటం లేకపోయినా మన ఇంట్లో ఉండే నిత్యం పూజ చేసుకునేటటువంటి లక్ష్మీదేవి ఫోటో అయినా మనము పూజలో పెట్టుకొని పూజించవచ్చు. ఇంకా దుర్గమ్మ ఫోటో కానీ, ఇంకా లలితమ్మ దేవి తల్లి, ఆ తల్లి ఫోటో అయినా పెట్టుకొని పూజించవచ్చు. ఇంకా పూజ గదిలో వేసుకోవడానికి ఇలా రంగోలీ స్టిక్కర్స్ని తెప్పించుకున్నానండి. ఇవి అయినా వేసుకోవచ్చు, లేదా మనం ముగ్గైనా పెట్టుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా కావలసినవి పసుపు, కుంకుమ, ఇంకా గంధం పొడి ఇలా డబ్బా రూపంలో అయినా దొరుకుతుంది. లేకపోతే మన ఇంట్లో ఉంటే కనుక ఇలాంటిది ఒక సాన గంధం చెక్క తీసుకుంటే చాలా మంచిదండి. ఇలాంటి సాన ఒక గంధంతో మనం ఇలా అరగదీసి గంధం పెడితే చాలా మంచిది. అందుకోసం ఇలా ఒక గంధం పీట, గంధం చెక్కను తీసుకున్నాను. తర్వాత వచ్చేసి పచ్చకర్పూరం. అమ్మవారికి ఎంతో ఇష్టమైనది పచ్చకర్పూరం. ఈ పచ్చకర్పూరాన్ని ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే గాలికి ఆవిరైపోతుంది కనుక ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో భద్రపరచుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. అమ్మవారికి చాలా ఇష్టమండి ఈ పచ్చకర్పూరంతో పూజించుకుంటే కనుక. పూజకు కావలసినవన్నీ ఇలా మనం ముందే సిద్ధం చేసి పెట్టుకుంటే పూజ మనము హడావిడి లేకుండా భక్తితో చేసుకోవచ్చండి. అమ్మ ఆశీర్వాదం మన మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా 2 పంచపాత్రలు సిద్ధం చేసుకోవాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మనకు. ఇంకా దశాంగం పొడి, ఇది వేసుకుంటే చాలా మంచిదండి. ఈ నవరాత్రులలో అమ్మవారికి ధూపం ఖచ్చితంగా వేసుకోవాలి. అందుకోసము ఈ ధూపం కూడా తెప్పించుకున్నాను. అమ్మవారి నవరాత్రులలో ఉదయం వేళ, సాయంత్రం వేళ ఇల్లంతా ధూపం వేసుకోవాలి. పూజ అయిన తర్వాత అమ్మకు ధూపం ఇస్తే చాలా మంచిది. ఇల్లు ఎంతో పాజిటివ్గా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ బయటికి పోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంకా ధూపం వెలిగించడానికి ఇలా స్టాండ్ కూడా ఇచ్చారు. అగరబత్తులు వెలిగించడానికి ఒక స్టాండ్ ఇచ్చారు. తర్వాత అమ్మవారి పూజలో అమ్మ పాదాలు పెట్టుకొని పూజించడానికి ఇలా అమ్మవారి పాదాలు కూడా తెప్పించుకున్నాను. చాలా అందంగా ఉన్నాయండి. ఇంకా నేను ఇలా పాలిష్ రాయిలో కూడా ఇలా తెప్పించుకున్నాను. చాలా అందంగా ఉన్నాయి. పువ్వులు పెట్టి
అలంకరించుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఇంకా ఇలా పంచదీపాలతో దీపారాధన చేయడానికి 5 ఒత్తులు ఉన్న కుందెలను కూడా తెప్పించుకున్నాను. ఇంకా దీపారాధన కోసం ఒత్తులు కావాలి. ఇంకా ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఇందుకోసం మామూలు ఒత్తులనే ఎర్రటి కుంకుమలలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి కలిపి తెల్లటి ఒత్తులను రాస్తే ఎర్రటి ఒత్తులు తయారవుతాయి. వీటిని దీపారాధనలో వాడుకోవచ్చు. ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన చేయడానికి కుంకుమ కూడా తెప్పించుకున్నాను. ఇంకా జవ్వాది పౌడర్ కానీ ఇంకా లిక్విడ్ కానీ పూజా ప్రదేశంలో చల్లితే కనుక మంచి పరిమళంగా సువాసన భరితంగా ఉంటుంది. ఇంకా దీపారాధన ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. ఇలా ఇంకా సెంటు కానీ అత్తరు కానీ పూజా ప్రదేశంలో చల్లితే కనుక చాలా మంచిది. ఇవి అన్నీ మనం రోజు నిత్య దీపారాధనలో వాడే వస్తువులు. ఇంకా అగరబత్తులు కూడా మన ఇంట్లో ఉండేటివి. అదనంగా కొన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది. అవేమిటో చెప్తాను. ఇంకా అష్టగంధం పొడి కూడా నేను తెప్పించుకున్నానండి. ఇంకా పసుపు, కుంకుమ, అక్షింతలు, కర్పూరము అన్నీ ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ ఇంకా అక్షింతల్ని కలుపుకోవాలి. ఎర్రటి అక్షింతలతో పూజ చేసుకుంటే అమ్మవారికి చాలా మంచిది. ఇంకా అమ్మవారి పటానికి ఇలా తామర గింజలతో చేసిన మాలను తెప్పించుకున్నానండి. ఈ తామర గింజలతో ఇంకా అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు. నూట 8 తామర గింజలతో చేసిన మాల అండి ఇది. దీనికి ఒక సంచి కూడా ఇచ్చారు. ఇందులో ఉంచుకొని మనము అమ్మవారి మంత్రం జపించుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః అని ఇంకా అమ్మవారి నామాన్ని శ్రీ వరాహదేవే నమః అని కూడా మనం 108 సార్లు చదువుకుంటూ అమ్మవారి పూజ చేసుకోవచ్చు. ఇది శ్రీశైలం వెళ్ళినప్పుడు ఇలా రుద్రాక్షమాలను తెచ్చుకున్నానండి. చాలా బాగుంది. రాగితో తయారు చేశారు. చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఈ మాలను ధరిస్తే గనక చాలా మంచిదండి. ఈ మాలను శివయ్యకు మెడలో కానీ ఇంకా శివయ్య ఫోటోకి కానీ శివలింగానికి వేసుకొని మనం పూజించవచ్చు. ఇదిగోనండి రుద్రాక్ష కూడా వచ్చింది. చాలా బాగుందండి. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా దీపారాధన కోసం నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ సిద్ధం చేసుకోవాలి. మంగళకరమైన వస్తువులలో అమ్మవారికి పూజించడానికి పసుపు కొమ్ములను కూడా సిద్ధం చేసుకున్నాను. ఇంకా పటాలకు వేయడానికి ఇలా మాలల్ని సిద్ధం చేసుకున్నానండి. ఇలా అన్నీ ఒకే దగ్గర ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనం పూజలో ఈజీగా పూజ చేసుకోవచ్చు. ఇంకా ఈ నవరాత్రులలో ధూపం తప్పనిసరిగా వేసుకోవాలి. ఉదయం వేళ సాయంత్రం వేళ. ఇంకా ఇలాంటివి కూడా తెప్పించుకున్నానండి. అమ్మవారికి తామర పుష్పాలంటే చాలా ఇష్టం కదండి. అందుకని ఇలాంటి వాటిల్లో రంగులను నింపుకొని మనము ఇలా పూజ గదిలో ముగ్గు వేసుకుంటే చాలా అందంగా ఉంటాయండి.
ఇంకా అన్నపూర్ణమ్మ తల్లి విగ్రహం కూడా తెప్పించుకున్నాను. తర్వాత వరాహిదేవి తల్లి విగ్రహం కూడా తెప్పించుకున్నానండి. పెద్ద విగ్రహం కాకుండా ఇలా చిన్న విగ్రహము, మన బొటన సైజు వేలంతా ఉండే విగ్రహం చిన్నది తెప్పించుకున్నానండి. విగ్రహం లేకపోయినా పసుపుతో చేసిన అమ్మవారిని పూజించుకోవచ్చు. అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారిని ఆసనంగా ఏర్పాటు చేసుకోవడానికి ఇలాంటి శ్రీచక్రం ఉన్న స్టాండ్ను తెప్పించుకున్నానండి. చాలా బాగుంది. ఇందులో అమ్మవారిని ఉంచి కుంకుమతో అర్చన చేసుకోవచ్చు. అమ్మ చాలా అందంగా కనపడుతున్నారండి. ఇంకా పూజించుకునేటప్పుడు చాలా బాగుంటారు. ఇలా పూజకు కావాల్సినవన్నీ ముందుగానే ఏర్పాటు చేసుకున్నాను. అమ్మవారికి ఇంకా అమ్మవారి ఫోటోకు నిమ్మకాయల మాలను వేస్తారు. ఇంకా పూజలో కూడా నిమ్మకాయను పెట్టుకొని కుంకుమతో పూజించుకోవచ్చు. నిమ్మకాయలను 9 ఉండేటట్లు చూసుకోవాలి. ఇంకా 9 లేకపోతే 5 కానీ 3 కానీ ఒక్క నిమ్మకాయ ఉన్నా సరే పూజలో పెట్టుకొని పూజించవచ్చు. ఇప్పుడు మనకి అన్ని వస్తువులు మన ఇంట్లో దొరికేవి. మనం ఎక్స్ట్రా తెచ్చుకోవాల్సింది ఇప్పుడు కంద దీపం వెలిగించడానికి. ఇంకా అమ్మకు ఎర్రని వస్తువులంటే చాలా ఇష్టము. అందుకని దానిమ్మ గింజలు ప్రసాదంగా నివేదించవచ్చు. ఇంకా అమ్మ ఫోటోకు వేయడానికి, అమ్మను అందంగా అలంకరించుకోవడానికి నేను ఇలా అమ్మవారికి మంగళసూత్రం తెప్పించుకున్నానండి. చాలా బాగుంది. తర్వాత ఇలాంటి మంగళసూత్రం తెప్పించుకున్నాను. ఇంకా నల్ల పూసలతో గొలుసు చాలా బాగుందండి. ఇలా లక్ష్మీ డాలర్ వచ్చి చాలా బాగుంది. తర్వాత ఇంకా ఇలా నల్ల పూసలతో వచ్చినది ఇంకొకటి కూడా తెప్పించుకున్నానండి. అమ్మకి వేసి చూపిస్తాను. చాలా బాగుందండి. అలాగే చూస్తూ ఉండాలనిపించింది. ఎంతో సంతోషంగా అనిపించిందండి నాకు. అలా వేసి అలంకరిస్తూ ఉంటే అమ్మను అలాగే చూస్తూ ఉండాలనిపించింది. అమ్మను అలా అలంకరిస్తూ ఉంటే సంతోషంగా ఉందండి. ఇలా పూజలో అన్నీ వేసి ఇంకో వీడియోలో పూజను చూపిస్తానండి. ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. తర్వాత ముత్యాలతో తయారు చేసిన మాలను కూడా వేశానండి. ఇంకా అమ్మవారికి గాజులతో తయారు చేసిన మాలను కూడా తెప్పించుకున్నాను. ఇది కూడా అమ్మకు వేసి చూపిస్తాను. ఎరుపు గాజులు, పసుపు గాజులు, ఆకుపచ్చ గాజులు అన్నీ ఇలా వచ్చినాయండి. ఇదిగో చూడండి, అమ్మకు వేసి చూపిస్తున్నాను. అమ్మకు ఇది వేయగానే ఎంతో కలగా అనిపించిందండి. ఇంకా అమ్మవారి దగ్గర ముగ్గులు వేయడానికి ఇలా తామర పుష్పం ఉన్న రంగోలీ స్టెన్సిల్ని తెప్పించుకున్నానండి. చాలా బాగుంది. అమ్మవారికి ఇలా తామర పుష్పాలతో వేసిన ముగ్గులు చాలా ఇష్టమండి. అందుకని తెప్పించుకున్నాను. ఇంకా అఖండ దీపం పెట్టాలనుకునే వారికి అఖండ దీపం పెట్టుకోవడానికి ఒక పెద్ద ప్రమిదలు తీసుకోవాలండి.
ఇవేనండి. ఇంకా మర్చిపోతే కనుక, మీకు ఏమన్నా తెలిస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఏమన్నా తప్పులు ఉంటే మన్నించండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా. మనందరికీ ఆ అమ్మ వారి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ దుర్గా.